హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈ ఇయర్లోనే టాప్ రేటెడ్ సైఫై డ్రామా ప్రాజెక్ట్ హేల్ మేరీ 2026 మార్చ్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న థియేటర్స్లో, ముఖ్యంగా ఐమాక్స్లో బ్లాక్ బస్టర్ హిట్గా నడుస్తోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ ఫ్రీ. ఈ మూవీ మొత్తం రైలాండ్ గ్రేస్ అనే ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. రైన్ గాస్లింగ్ ఈ రోల్లో అదరకొట్టాడు. సినిమా స్టార్ట్ అవడంతో మనకొక మిస్టరీ మొదలవుతుంది. మన హీరో ఒక స్పేస్ క్రాఫ్ట్లో అలోన్గా ఐస్ తెరుస్తాడు. కానీ అతనికి తన ఎవరు, ఎక్కడున్నానో అని ఏమీ గుర్తుండదు. తన పక్కనే 2 క్రూ మెంబర్స్ చనిపోయుంటారు. మెల్లగా మెమరీ తిరిగొచ్చే కొద్దీ అతనికి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే మన సూర్య కాంతి తగ్గిపోతుంది. దానివల్ల మన ఎర్త్ మొత్తం ఐసేజ్లోకి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉంది. భూమిని కాపాడడానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ హోప్ మన హీరోనే. ఈ జర్నీలో అతనికి రాకీ అనే ఒక ఏలియన్ క్రీచర్ పరిచయమవుతుంది. అసలు ఈ రాకీ ఎవరు, వీళ్ళిద్దరూ కలిసి మన ప్రపంచాన్ని ఎలా కాపాడారు అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్. ఈ సినిమా మొత్తం హీరోపైనే నడుస్తుంది. అతను పడే తపన, టెన్షన్ అండ్ ఆ సిచ్యువేషన్లో కూడా అతను చూపించే హ్యూమర్ చాలా బాగుంది. ఈ సినిమాకి మెయిన్ సోల్ ఏలియన్ క్యారెక్టర్. అది మన నార్మల్ ఏలియన్లా కాకుండా ఒక స్పైడర్ లాగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, లాంగ్వేజ్ లేకుండా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకునే సీన్స్ మాత్రం హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఐమాక్స్లో చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ ఒక ఆర్ట్ లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పీక్స్, గూస్ బంప్స్ గ్యారంటీ. సైఫై ఫ్యాన్స్కి ఇది ఒక పండుగ లాంటి సినిమా. కథలో కొత్తదనం చాలా ఉంది, కానీ కొన్ని చోట్ల సైన్స్ కాన్సెప్ట్స్ ఎక్కువ అయ్యి నార్మల్ ఆడియన్స్కి కొంచెం అర్థం కావడం కష్టం అనిపించొచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో ఫ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. సో ఓవరాల్గా మీకు స్పేస్ మూవీస్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మంచి ఇమోషనల్ హ్యూమన్ ఏలియన్ ఫ్రెండ్షిప్ స్టోరీస్ ఇష్టముంటే ఈ మూవీని మిస్ అవ్వటండి. థియేటర్స్లో చూస్తేనే ఆ రేంజ్ విజువల్స్ ఎంజాయ్ చేయగలరు. నార్మల్ ఆడియన్స్కి కొంచెం బోర్ కొట్టచ్చు, కానీ టెక్నికల్ వాల్యూస్ కోసం డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.7 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు ఈ మూవీ చూసారా? ఏలియన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేయండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే కిందే ఉన్న సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.